హలో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు క్యాన్వాలో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ను ఎలా మేకింగ్ చేసుకోవాలో అనేది అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చూడండి, మనం మొదటగా అయితే క్యాన్వా యాప్ని అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. మీ దాంట్లో ఉంటే డౌన్లోడ్ చేసే అవసరం లేదు. క్యాన్వా యాప్ని అయితే డౌన్లోడ్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడైతే మనం క్యాన్వా యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాం. ఇందులో మెయిన్గా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని మనకైతే అక్కడ మెయిన్గా కనబడుతుంది. దాన్ని అయితే మనం ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసిన దాన్ని అయితే మనం ముందుగానే ఏదైనా మనం ఏ పిక్ని అయితే ఎడిట్ చేసుకుంటున్నామో ఆ పిక్ని అయితే మనమైతే ముందుగానే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. ఒకవేళ మీదైతే క్యాన్వా ప్రో వర్షన్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే అక్కడే అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ అంటే ఇక్కడ కోడ్స్, ఈవెంట్స్, ఆ స్టైల్స్ ఉన్నాయి కాబట్టి బిజినెస్ ఈవెంట్ ఏదైనా ఒక పోస్టర్ కానీ తయారు చేసుకోవచ్చు. అలాగే క్యాన్వాలో అయితే పోస్ట్ మనకు దీనిలో అయితే ఏదైనా ఈవెంట్ జరుగుతున్న దాని గురించి అయితే మనము పోస్టర్ తయారు చేసుకోవచ్చు. అలాగే విజిటింగ్ కార్డ్ తయారు చేసుకోవచ్చు. అంటే మళ్ళీ ఫొటోస్, ఇన్స్టాగ్రామ్ ఏదైనా ఫొటోస్ మనమైతే మేకింగ్ చేసుకోవచ్చు. కొటేషన్ రాసుకోవచ్చు. బర్త్డే సెలబ్రేట్ పోస్టర్స్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా అయితే క్యాన్వాలో అయితే మనమైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ను పెట్టాలనుకున్నా, దాన్ని ఏ విధంగా మేకింగ్ చేయాలో దాన్ని అయితే మనమైతే ఇందులో క్లియర్ కట్గా తెలుసుకోబోతున్నాం. దీనిలో అయితే ఆల్రెడీ మనకైతే చాలా టెంప్లెట్స్ ఉన్నాయి. నేనైతే ఒక్కదాన్ని అయితే పిక్ చేసుకుంటున్నా. చూడండి, ఒకదాన్ని అయితే పిక్ చేసుకుంటున్నా. టెంప్లెట్స్ అయితే మనకు చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి ఏదైతే ఇమేజ్కు సెట్ అవుతుందో మనం ఏదైతే ఇక్కడ కింద ఒకటి ఉంది చూడండి. లేకపోతే మనకు టెంప్లెట్స్ ఏ విధమైన కోడ్స్ కావాలో అలాంటివి అయితే మనకు ఎలిమెంట్స్లో అయితే మనకు సెర్చ్ చేస్తే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ క్యాన్వాలో అయితే. ఇప్పుడు మీకైతే ఒక లవ్ కోడ్స్ కావాలంటే లవ్ కోడ్స్ అని సెర్చ్ చేసిన వెంటనే మనకైతే లవ్ కోడ్స్ వస్తాయి. ఒక ఫ్రెండ్షిప్ కోడ్ కావాలనుకో ఫ్రెండ్షిప్ కోడ్ వస్తాయి. మోటివేషనల్ కోడ్స్ కావాలనుకో ఈ ఎలిమెంట్స్లో వెళ్ళి మనం మోటివేషనల్ కోడ్స్ అన్ని సెర్చ్ చేసిన వెంటనే మనకు మోటివేషనల్ కోడ్స్ టెంప్లెట్స్ అనేది ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి ఏ విధంగా సెట్ అవుతుందో అలాంటివి అయితే మనకైతే ఉంటాయి. అందులో మనం ఒకటైతే ఇప్పుడు అయితే పిక్ చేసుకున్నాం. ఇదైతే మనకు నేనైతే పిక్ చేసుకున్నా ఈ ఇమేజ్ని అయితే, ఈ టెంప్లెట్ను. ఆల్రెడీ నేనైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఇమేజ్ని అయితే గూగుల్లోకి వెళ్ళేసి మీరైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాను. ఎందుకంటే నాదైతే క్యాన్వా ప్రో వర్షన్ కాదు కాబట్టి నేనైతే గూగుల్లోకి వెళ్ళి చేసేసుకున్నా. చూడండి, ఈ పిక్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసిన దాన్ని ముందుగానే పెట్టుకున్నాను నేనైతే. మీరైతే వెళ్ళి గూగుల్లో బీజీ రిమూవ్ అని టైప్ చేసినారనుకో, గూగుల్లోకి వెళ్ళి బీజీ రిమూవ్ అని టైప్ చేసి అక్కడ అప్లోడ్ చేస్తే ఏ పిక్ కావాలో దాని పోస్టర్కు అలాంటి పిక్ని అయితే మనమైతే ముందుగానే బీజీ రిమూవ్లో అప్లోడ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అయిన దాన్ని మనం ముందుగా అయితే ఆ పోస్టర్లోనే మనకి కోడ్స్ అనేవి ఇచ్చేశారు. మనకైతే ఇప్పుడు ఏ పొజిషన్ కావాలో మనకైతే ఆ పిక్ని అయితే మనమైతే ఒక పొజిషన్లో అయితే సెట్ చేసుకుంటున్నాము. అలాగే ఆ కోడ్ని అయితే ఏ విధంగా కావాలో ఆ విధంగా పెట్టుకుంటున్నాం. అలాగే కింద అయితే ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడైతే మనకు రీప్లేసు, క్రాపు, అడ్జస్ట్, మ్యాజిక్ స్టూడియో అని ఉంది కదండి ఫ్రెండ్స్. అక్కడైతే మ్యాజిక్ స్టూడియోలోకి వెళ్ళైతే మీరైతే క్యాన్వా ప్రో వర్షన్ వాడుతున్నట్లయితే మనకైతే డైరెక్ట్గా ఏదైతే ఇమేజ్ని పిక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పిక్ని అయితే మ్యాజిక్ స్టూడియోలోకి వెళ్తే అక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే క్యాన్వా ప్రో అయితే మీదైతే మ్యాజిక్ స్టూడియోలో అయితే ఆ పిక్ను అయితే ఎరేజ్ చేసుకోవచ్చు అన్నట్టు బ్యాక్గ్రౌండ్ అయితే. ఇక్కడైతే మనకు టెంపరేచరు, బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. మనకి ఎంత బ్రైట్నెస్ కావాలో అంత అయితే పెంచుకోవాలి. కాంట్రాస్ట్ అంది కాబట్టి అది కాంట్రాస్ట్ అంటే కొంచెం ముందుకు పెంచుకుంటే ఏ విధంగా చేంజెస్ వస్తాయి. హైలైట్ పెంచుకుంటే ఎంత చేంజ్ వస్తుంది. మనకైతే ఎలాంటి విధమైన
పోస్టర్ కావాలనుకుంటున్నాము అలాంటి సెట్ చేసుకోవచ్చు. సాచురేషన్ చేసుకోవచ్చు, షాడో ఏమైనా పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, లేకపోతే డిక్రీజ్ చేసుకోవాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అలాగే విగ్నైట్ ఉంటుంది. అంటే విగ్నైట్ అంటే ఇప్పుడు మొత్తం అంతా కొంచెం బ్లాక్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ సైడ్ అంతా బ్లాక్ మాదిరిగా వచ్చేస్తుంది. దాన్ని అయితే పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు, లేకపోతే బ్లాక్ వచ్చేస్తుంది కాబట్టి కొంచెం తగ్గిస్తున్నాము, డిక్రీజ్ అయితే చేస్తున్నాం. మనకు అది అవసరం లేదైతే అది నీడ్ కాకపోతే దాన్ని అయితే తీసేస్తున్నాం ఫ్రెండ్స్. ఓల్ ఇమేజ్ కావాలనుకో ఓల్ ఇమేజ్ని అయితే మనం సెలెక్ట్ చేస్తే ఆ ఓల్ ఇమేజ్ అయితే విగ్నైట్ మాదిరిగా వచ్చేస్తుంది. ఓకే, నేనైతే పెంచుకోలే తగ్గించుకోలే కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్రైట్నెస్. ఈ మ్యాజిక్ స్టూడియో అనేది ఉంది ఈ సైడ్ రైట్ సైడ్లో. ఇప్పుడైతే ఎలిమెంట్స్ని అయితే తీసుకుంటున్నాను. నేను ఏదైతే కొన్ని బటర్ఫ్లైస్ కావాలనుకున్నా, అలాగే స్మాల్ ఒక ప్లాంట్ చిన్నది ఏదైనా మొక్క, ఎలాంటిది ఏదైనా ఒక మొక్క తీసుకొని దాంట్లో ఒక బటర్ఫ్లైస్ మాదిరిగా పెట్టి, అలాగే అందులో వచ్చేసి ఒక డౌన్ అయితే ఉంచాలని అనుకున్నాను. ఇప్పుడైతే ఎలిమెంట్స్ని అయితే సెర్చ్ చేస్తున్నాను నేనైతే. ఇక్కడైతే మనకు గ్రేడియంట్స్ ఉంటాయి, ఆ గ్రేడియంట్స్ని తీసుకోవచ్చు. అలాగే మనకు ఎలిమెంట్స్ని అయితే సెర్చ్ చేస్తే మనకి ఏ విధమైన ఎలిమెంట్ కావాలనేది అయితే ఇచ్చేస్తుంది. మీ క్యాన్వా ప్రో వర్షన్ అయితే ఎలిమెంట్స్ అయితే ఆల్ ఎలిమెంట్స్ అనేవి అన్లాక్లో ఉంటాయి. మనమైతే ఏ విధమైన ఎలిమెంట్ కావాలో ఆ విధమైన ఎలిమెంట్ని మనం తీసుకొని దాంట్లో అయితే ఆ పోస్ట్లో అయితే మనకు అటాచ్ చేసుకోవచ్చు. అప్పుడైతే మంచి అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు స్టార్ మాదిరి తీసుకున్నాను కాబట్టి నేను ఆ స్టార్ని డూప్లికేట్ చేస్తూ ఉంటే ఆ డబుల్ అని పెరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇప్పుడైతే ఆ డబుల్ మళ్ళీ వెళ్ళి ఈ ఎలిమెంట్స్లోకి మళ్ళీ వెళ్ళి సెలెక్ట్ చేసుకొని అదే ఎలిమెంట్ కాకున్నట్ల అదే విధంగా మనం అయితే సెలెక్ట్ చేసుకుంటే దాన్ని అయితే డబుల్ చేసుకోవచ్చు అక్కడే. ఇప్పుడు చూడండి, అది దాన్ని అయితే ఈ కోట్ దగ్గర నేనైతే ఉంచాలనుకుంటున్నా. కోట్ దగ్గర అయితే ఉంచేసా. ఆ స్టార్ను కూడా కొంచెం బాగుంటుంది. ఓకే, రైట్. ఓకే, చిన్నగా ఓకే పర్లే, కొంచెం అయితే బాగుంది. నేనైతే తీసేస్తా. అంటే మీకు చెప్తున్నామంటే ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఎలిమెంట్స్ని ఏ విధంగా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇది బాగుంటుందంటే మీరు పెట్టుకోవచ్చు, మీకు నచ్చకపోతే వదిలేయచ్చు దాన్ని అయితే. ఓకే, మనకి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. మీకు ఏ ఎలిమెంట్ కావాలో దాన్ని అయితే ఇప్పుడు సెర్చ్ చేస్తే మనకు అయితే వచ్చేస్తాయి. ఇప్పుడైతే ఒక స్టార్ కావాలనుకోండి, స్టార్ అనే ఎలిమెంట్ని సెర్చ్ చేస్తే స్టార్స్ వస్తాయి. అక్కడ పైన స్టార్స్ అనేవి మనం అయితే అటాచ్ చేసుకోవచ్చు. అలాగే మూన్ కావాలనుకోండి, మూన్ అయితే ఎలిమెంట్ని అయితే సెర్చ్ చేస్తాం, మూన్ ఎలిమెంట్ వచ్చేస్తుంది. అక్కడైతే మనం అయితే అటాచ్ చేసుకోవచ్చు. అలాగే సన్ వస్తుంది, సన్ కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు. నేచర్ కావాలంటే టెంప్లెట్ని తీసుకొచ్చి దాంట్లో మ్యాజికల్గా కొంచెం ఒపేసిటీ తగ్గించుకొని ఫిల్టర్స్ని యాడ్ చేసుకుంటే దాంట్లోనే మనకైతే మిక్చర్ అయిపోతుంది అనమాట ఆ బ్యాక్గ్రౌండ్లోనే. ఇలా ఎలిమెంట్స్ని అయితే మనమైతే ఏ ఎలిమెంట్స్ని అయితే కావాలనుకున్నాం అందులో అయితే ఎలిమెంట్స్ అనే దానిలో వెళ్ళి మనం ఏ ఎలిమెంట్ కావాలో మనకైతే సెర్చ్ చేసుకొని దీంట్లో ఏ దానికైతే ఎటువంటి పొజిషన్లో పెడితే మనకు అయితే పిక్చర్ అనేది అవుట్పుట్ బాగుంటుందో ఆ పొజిషన్లో మనమైతే అటాచ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ మ్యాజిక్ రికమెండేషన్ ఉంది. ఇక్కడైతే ఈ మ్యాజిక్ రికమెండేషన్లో ఒకటైతే నేను సెలెక్ట్ చేసుకున్నా, అదైతే చూస్తున్నా సెలెక్ట్ అవుతుందని. అదైతే కొంచెం బాగలే కాబట్టి దాన్ని అయితే నేనైతే డిలీట్ చేశా. చూడండి, మీకు ఏది నచ్చుతుందో అదైతే మనమైతే పెట్టుకోవచ్చు. ఇక్కడ గ్రేడియంట్స్ ఉన్నాయి, మ్యాజిక్ రికమెండేషన్స్ ఉన్నాయి, మనమైతే చాలా ఉంటాయి ఇక్కడ. మనం ఏది కావాలంటే స్మోక్ పెట్టుకోవచ్చు. ఈ ఫ్లవర్ అయితే నేను ఇంతకుముందు చెప్పాను సార్, నేను ఒక ఫ్లవర్ని పెట్టుకుంటున్నా. అక్కడ ఒక బటర్ఫ్లై ఫ్లవర్ ప్లాంట్ అనేది అయితే ఉంది. ఆ ఫ్లవర్ ప్లాంట్ని అయితే నేనైతే ఇక్కడ ఫిక్స్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఈ రైట్ సైడ్లో
ముందుగానే నేను ఒక మొక్కను తీసుకొని మొక్కను పెట్టి అక్కడ బటర్ఫ్లైస్ దాని మీద పెట్టి ఒక డౌన్ తీసుకొని అక్కడ డవ్ అనేది సెట్ చేయాలని అనుకున్నా కాబట్టి అదైతే నేనైతే సెట్ చేస్తున్నా ఫ్రెండ్స్. నేను ఒక స్టార్ ఇలాంటి మ్యాజికల్ స్టార్స్ని అయితే తీసుకున్నా, మ్యాజిక్ రికమెండేషన్స్ని దాన్ని అయితే అటాచ్ చేశా. చూడండి ఇదైతే బాగుంది. ఇప్పుడైతే నేను బటర్ఫ్లైస్ కావాలనుకున్నా కాబట్టి బటర్ఫ్లైస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. అవి ఏ పొజిషన్లో ఉంచాలన్నది మై చాయిస్ అనమాట. అంటే మీరు ఏ పొజిషన్లో కావాలో ఎటువంటిగా డౌన్లోడ్ పొజిషన్లో అటాచ్ చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే మనమైతే పెట్టుకోవచ్చు. మీ చాయిస్ బట్టి మీరు పెట్టుకోవచ్చు. నా చాయిస్ బట్టి నేనైతే ఇప్పుడు పెట్టుకుంటున్నా. నీకైతే బెటర్ అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కానీ, ఫేస్బుక్ పోస్ట్ కానీ, కోడ్స్ కానీ ఏ విధమైన పోస్ట్ని అయితే మనం అయితే మంచి అవుట్పుట్ని అయితే దీంట్లో అయితే తెచ్చుకోవచ్చు. మనం ఎక్కడ వెళ్ళి ఒక మంచి మంచి ప్లేసెస్లో మీరు బ్యాక్గ్రౌండ్లో లేకపోయినా, మీ యొక్క పిక్కి అయితే మంచి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఇందులో క్యాన్వాలోకి వచ్చేసి మనకి మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ అయితే మనకు ఉంటాయి ఫ్రెండ్స్. నాకైతే బటర్ఫ్లైస్ కావాలనుకున్నా కాబట్టి ముందుగానే చెప్పా మీకు. బటర్ఫ్లైస్ అయితే నేను పెట్టాలనుకున్నా, అలాగే ప్లాంట్ని అయితే పెట్టాలనుకున్నా, అలాగే డౌన్ అయితే సెట్ చేయాలనుకున్నా. చూడండి అలాగే సెట్ చేస్తున్నాను నేనైతే. ఎలిమెంట్స్లోకి వెళ్ళేసి ఏం కావాలో నాకు అవన్నీ తీసుకొని వస్తున్నాను ఫ్రెండ్స్. వాటన్నీ తీసుకొచ్చేసి ఇప్పుడు అయితే సన్ అనేది ఇక్కడ, ఆ సన్ అనే ఎలిమెంట్ని అక్కడ పెట్టా. దానికైతే అటాచ్మెంట్ అండ్ అలాగే అవుట్పుట్ బాగా, అంటే మనకైతే క్లియర్ కట్గా బాగా మంచిగా అవుట్పుట్ అనేది వచ్చిందనుకో అక్కడ పెట్టేసాను నేను. నాకైతే నచ్చలే, అంటే చూపిస్తున్నా ఏ ఎలిమెంట్స్ తీసుకోవచ్చు. చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. మీరైతే ఆ ఎలిమెంట్స్ని అయితే తీసుకోవచ్చు ఈజీగా. మనమైతే ఇప్పుడైతే ప్లాంట్ అయితే తీసుకున్నా, దాన్ని అయితే డిక్రీజ్ చేస్తున్నా సైజ్ని అయితే. ఏ పొజిషన్లో పెట్టాలనుకున్నా రైట్ పొజిషన్లో మీకు ముందే చెప్పిన రైట్ పొజిషన్లో పెట్టేసా. ఓకే, నేను ఇప్పుడైతే ఆ బటర్ఫ్లైస్ని అయితే డౌన్ చేస్తా. ఆ బటర్ఫ్లైస్ని అయితే ఇప్పుడైతే నాకు డవ్ ఎలిమెంట్ కావాలి కాబట్టి డవ్ అనే ఎలిమెంట్ని అయితే సెర్చ్ చేసా. ఎలిమెంట్స్లో వెళ్ళి ఇక్కడ గ్రాఫిక్స్ వస్తాయి మనకి. ఇప్పుడైతే చూడండి ఆ డవ్ అనే ఎలిమెంట్ వచ్చేసింది. అయితే ఆ డవ్ ఎలిమెంట్ని అయితే ఏ విధంగా అయితే సెట్ చేసుకోవాలి, ఏ పొజిషన్లో పెట్టుకోవాలని చూపిస్తుంది చూడండి. నేనైతే ఫస్ట్గా అయితే నా షోల్డర్ పైన ఉంచాలనుకున్నా, బట్ ఆ పిక్కి అయితే అది అయితే మ్యాచ్ కాలే. షోల్డర్ మీద కూర్చోనేకి అక్కడ ఆ పిక్ అనేది సరిపోలే. సో అందుకని నేనైతే ఆ డౌన్ అయితే ఆ ప్లాంట్ దగ్గర అయితే ఉంచాలనుకుంటున్నా. చూస్తున్నా, అంటే నేను షోల్డర్ పైన ఉంచాలనుకున్నా, బట్ అక్కడైతే పొజిషన్ సెట్ కాలే. వేరే అనదర్ డవ్ సెట్ అవుతుందేమో అని చెక్ చేస్తున్నాను నేనైతే డవ్ ఎలిమెంట్స్ని. అనదర్ ఎలిమెంట్స్ ఏదైనా డవ్ ఇది నచ్చలే. ఓకే, డిలీట్ కొట్టు, డిలీట్. సెట్ అవుతుంది కొంచెం షోల్డర్ పైన కూర్చొన్నట్టే ఉంది చూడండి ఫ్రెండ్స్. బట్ అక్కడ అది ఇల్లుస్ట్రేషన్ మాదిరి కనిపిస్తుంది. మనకి న్యాచురల్గా ఉండాలి కాబట్టి దాన్ని అయితే నేనైతే డిక్లైన్ చేశా దాన్ని అయితే. ఓకే, అనదర్ డవ్ తీసుకుంటా. నేనైతే ఈ ప్లాంట్కి అయితే అటాచ్ చేయాలనుకుంటున్నా ఫ్రెండ్స్. నేను అనదర్ ఎలిమెంట్ తీసుకొని ఇప్పుడు అనదర్ డవ్ తీసుకొని అక్కడికైతే ప్లాంట్ దగ్గరికి అయితే దానికి ఆ పొజిషన్లో ఉంచాలనుకుంటున్నాను. ఇంకా అయితే అది షోల్డర్ పైన అయితే కూర్చోదు. సెట్ కాదు, షోల్డర్ పైకి అయితే ఇది సెట్ అవ్వడం లే. రొటేట్ చేసినా కూడా ఇక్కడ పిక్కి అయితే సెట్ కావడం లేదు ఫ్రెండ్స్.
ఇటు సైడు కొంచెం సెట్ అవుతుంది. ఓకే. ఇటు సైడ్ సెట్ అయింది ఫ్రెండ్స్. సెట్ అయింది. ఇక్కడ సెట్ అయింది చూడండి. ఇక్కడైతే సూపర్ సెట్ అయింది ఫ్రెండ్స్. ఓకే ఓకే సెట్ అయింది. బట్ నేనైతే ఆ పొజిషన్ అయితే నాకైతే నచ్చలే. అందువల్ల నేనైతే తీసేస్తున్నా దాన్ని అయితే. సో నేనైతే ఆ ఫ్లవర్ కాడే ఉంచాలనుకుంటున్నా ఆ డౌన్ అయితే. కాడే ఉంచాలని అనుకున్నా. చూద్దాం సెట్ అవుతుంది. పర్లేదు సెట్ అయ్యింది. బట్ నాకైతే అక్కడ దానికైతే సెట్ కాలేదు అనుకున్నా నేనైతే. సో అందుకని ఫ్లవర్ కాడే ఉంచేద్దామని అనుకున్నా. ఓకే ఓకే ఇప్పుడైతే నేను అనదర్ డౌన్ తీసుకొని అనదర్ ఎలిమెంట్ తీసుకొని ఓకే సెలెక్ట్ చేస్తున్నా. దీంట్లో అయితే చాలా ఎలిమెంట్స్ ఉంటాయండి ఫ్రెండ్స్. ఏది కావాలో మనకైతే అది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ లేకపోయినా ఆ ఇమేజ్కి అయితే మనమైతే క్యాన్వా ప్రో వర్షన్ ఉంటే మీకైతే ఆ మ్యాజిక్ స్టూడియోలోకి వెళ్ళి మీకు బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ పిక్ చేసినామంటే బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అనేది ఆ యొక్క పిక్కి అయితే బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ అవుతుంది. దాంట్లో అయితే బాగా అనేది సెట్ అవుతుంది. అటు కూడా పెట్టవచ్చు. చూడండి. చూడండి చాలా ఉన్నాయి. ఇది కొంచెం ఇల్లుస్ట్రేషన్ మాది కనిపిస్తుంది. ఇదే గ్రాఫిక్ మాదిగా. దాన్ని అయితే మనమైతే తీసేస్తున్నాం. ఓకే ఓకే అనదర్ డవ్ ఫ్రెండ్స్, అనదర్ డవ్ తీసుకుందాం. ఓకే ఎందుకంటే అదైతే సెట్ కాలే మనకైతే. ఆ ప్లాంట్ కార్డ్ ఉంచుదా. ఇదైతే పర్లేదు బాగుంది. దీన్నైతే ప్లాంట్ కార్డ్ అయితే ఉంచుదాము, బాగుంటుంది. ఓకే రైట్. ఇప్పుడైతే బాగుంది. ఓకే ఇక్కడైతే మనమైతే ఫ్లవర్ పైన అయితే సెట్ చేసాం ఆ డౌన్. ఇప్పుడైతే ఆ బటర్ఫ్లైస్ని కూడా తీసుకొని ఇక్కడే పెట్టాం చూడండి. ఓకే బాగానే సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. మంచి పొజిషన్. అదైతే మనకైతే అవసరం లేదని అనుకుంటున్నా, తీసేసా. బాగుంది అది కూడా, కానీ బట్ నేనైతే దాన్ని అయితే తీసేసా. మీకు ఎలా కావాలంటే అలా నచ్చితే అలా చేసుకోండి. ఓకే నేనైతే మూన్ అయితే సెలెక్ట్ చేయాలనుకున్నా. బట్ మూన్స్ అయితే సెట్ కాలే. నేనైతే చూస్తున్నా. స్టార్స్ని అయితే అక్కడ ఉంచేసి అక్కడ స్టార్ని అయితే ఉంచేయచ్చు. మనమైతే ఈ మూన్ అయితే సెట్ చేసాం ఎలిమెంట్స్ కాడ. ఇప్పుడైతే ఏదైతే సెట్ చేస్తుందో దాన్ని అయితే సెట్ కాలే ఏ మూన్ అయితే. చూస్తున్నా ఏదైనా సెట్ అయితే పెడదామని, కానీ ఏ మూన్ అక్కడ సెట్ కాలే. సెట్ కాలే ఫ్రెండ్స్. అనదర్ మూన్ చూసుకుందాం. ఈ సెమీ సర్కిల్
సర్కిల్ మాదిరిగా ఉన్నదాన్ని అయితే తీసుకుందాం. కానీ అంత సెట్ కాదని అనుకుంటున్నా. దానికైతే నేనైతే సింపుల్గా ఎడిట్ చేసుకుందాం అనుకున్నా. మీకు ఏ విధమైన ఎలిమెంట్స్ ఉంటాయి, ఏ స్టైల్స్, ఏ పొజిషన్స్ పెట్టుకోవాలి అని అయితే వివిధ వీడియో పరంగా చెప్తున్నాను. ఓకే, పర్లేదు, బాగుంది. రైట్. దాన్నైతే నేనైతే పెట్టుకోవచ్చు, బట్ పొజిషన్లో పెట్టుకోవచ్చు. నేనైతే అవసరం లేదనుకుంటున్నాయి. ఓకే, దాన్ని అయితే తీసేస్తున్నా. ఓకే, ఆ బటర్ఫ్లైని అయితే కిందకి తీసుకొస్తున్నాం. ఆ స్టార్ని అయితే మనమైతే ఇప్పుడు కిందకి తీసుకొస్తున్నాం. ఒకవేళ దాన్ని తీసుకొని రావడానికి ఇబ్బంది అయితే మనమైతే దాన్ని డిలీట్ చేసేసి కింద ఉన్న దాన్ని అయితే డబుల్ చేసుకోవచ్చు. దాన్ని అయితే డూప్లికేట్ చేసుకొని ఇంకో దాన్ని అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే మనమైతే స్టార్ని అయితే తీసుకోవాలనుకున్నాం. చాలు ఇలా. ఇప్పుడైతే బాగుంది. అంటే మోర్ కాంప్లికేటెడ్ లేకున్నట్టు సింపుల్గా చేసుకోవచ్చు మనమైతే. నేనైతే స్టార్స్ అని సెలెక్ట్ చేస్తున్నా. ఆ స్టార్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఏ విధమైన స్టార్స్ని అయితే దాంట్లో అటాచ్ చేసుకుంటే బాగుంటుందో అనేది అయితే చెక్ చేసుకొని ఏ పొజిషన్లో పెట్టుకోవాలనేది చెక్ చేసుకొని మనమైతే ఒకసారి చూద్దాము ఏ విధంగా ఉంటుంది అనేది. ఇక్కడైతే చాలా స్టార్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా స్టార్స్ అయితే ఉన్నాయి. మనమైతే ఏదైతే ఒక్కదాన్ని అయితే పిక్ చేసుకోవాలి. ఏదైతే పొజిషన్లో సెట్ అవుతుందో అలాంటి దాన్ని అయితే మనం పిక్ చేసుకొని ఆ పిక్ యొక్క పొజిషన్ను, అలాగే ఆ స్టార్స్ యొక్క పొజిషన్ను సెట్ చేసుకొని మంచి పొజిషన్లో మనమైతే పిక్ చేసుకోవాలి. ఓకే, మనమైతే పిక్ చేసుకున్నాం. చూడండి ఇప్పుడైతే నైస్, బాగుంది. దాన్ని అయితే ఇంకా డూప్లికేట్ చేద్దాం. ఓకే, కొంచెం రొటేట్ చేద్దాం. రొటేట్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఓకే, రొటేట్ చేసాం. అంతే ఫ్రెండ్స్, ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేసింది. థ్యాంక్ యూ.